డాక్టర్ వచ్చి మనీషా ప్రెగ్నెంట్ అని చెప్తూ ఇక అక్కడే ఉన్న మనీషా వాళ్ళ అంకుల్ ఇక గొడవ చేస్తూ ఉంటాడు. వాట్ ఈస్ దిస్ మిత్ర, నిన్ను నమ్మి మనీషాని మీ ఇంట్లో పెడితే ఇంత పని చేసావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మనీషా ప్రెగ్నెన్సీ వినగానే ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా షాక్ అయిపోతారు. ఇక జాను వివేక్లు హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అక్కడ ఉండరు. ఇక అందరూ షాక్లో ఉంటారు. ఇక అప్పుడే వస్తుందన్నమాట మనీషా. ఏంటి అంకుల్, మిత్రని ఇష్టం వచ్చినట్టుగా అడుగుతున్నారు అంటున్నారు అని చెప్పి అనగానే వాళ్ళ అంకల్ అంటారు, మరి లేకపోతే ఏంటమ్మా, అసలు ఆయనకి పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, అసలు నీతో ఈ రకంగా బిహేవ్ చేసి నిన్ను ప్రెగ్నెంట్ చేయడం ఏంటి, ఇంకా నిన్ను యూఎస్ తీసుకెళ్ళి మంచి సంబంధం చేద్దాము అని చెప్పి ఇంత ఇదిగా ప్లాన్ చేసుకుంటే అసలు ఆ లైఫ్ అంతా నీ లైఫ్ అంతా స్పాయిల్ చేశాడు కదమ్మా, ఏంటిది ఇది అసలు పద్ధతేనా? మనీషా అంటుంది, అంకుల్ ఇంకొక మాట మిత్ర గురించి ఇట్లా మాట్లాడితే నేను అస్సలు వినలేను అంకుల్. మిత్ర నా ఫిలాసఫర్, నా గైడ్, అసలు చెప్పాలంటే మిత్ర నా హస్బెండ్ కూడా. తనని మీరు ఒక్క మాట అనడానికి లేదు. తన సిచ్యువేషన్స్ వల్ల నన్ను పెళ్లి చేసుకోవడం కుదరలేదు, లేదంటే మేము ఎంత ఇదిగా ప్రేమించుకున్నామో అందరికీ తెలుసు అని చెప్పి మనీషా అలా అంటూ ఉంటే ఇక మిత్ర కూడా షాకింగ్లో అలా ఉండిపోతాడు. సో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం ట్విస్ట్ జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.